గణేష్ తొందరగా పెట్టుకురా. ఇటు చూడమ్మా. ఇంకా వార్డు మెంబర్ అంతా లేదు. ట్యాక్స్ డైరెక్టర్ ట్యాక్స్ చేతులు మధ్యలో తీసుకో. ఇటు చూడండి అందరిగా సార్ ఇక్కడ చూడండి సార్. బాయ్ మాట్లాడి అతను సర్పంచ్ మీరు మాట్లాడతారు. నలుగురు మాట్లాడు. ఈరోజు అయోధ్య గ్రామంలో నూతన గోదాం ప్రారంభోత్సవానికి వచ్చేసి మార్కెట్ ద్వారా కావచ్చు, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసి ఇట్లా నాబార్డ్ బ్యాంక్ లోన్ అంటే ఇది మళ్ళీ తిరిగి కట్టేది వీటి ద్వారా కావచ్చు, ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవాళ 25 లక్షల మెట్రిక్ టన్నుల పైన మనం గోదాములు నిర్మించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఎవరు ఊహించలే. అంటే మన స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోతే ఇవాళ 4 అంతలు మొదటి 5-6 సంవత్సరాలు చేసుకున్నాం. దానికి ఉదాహరణ మనం రాయకల్ చూసాం. అంత పెద్ద గోదాం బీర్పూర్ మండలం ఏమి ఉండేది కాదు. సరంగాపూర్ పోతారంలో జైత్యాల మార్కెట్లో వేర్ హౌసింగ్ కూడా 10,000 మెట్రిక్ టన్నులు కట్టుకున్నాం. కానీ మనం మెడికల్ కాలేజీకి ఇచ్చుకున్నాం. అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా మన ధాన్యం దాచుకునే విధంగా ఎరువులను సమయానికి కావాలంటే మన గోదాములు ఉండాలని చెప్పి ఇట్లా నిర్మించుకోవడం బట్టి ఇవాళ ఎరువుల షార్టేజు గత 4 సంవత్సరాల నుంచి కూడా మనకు రాకుండా పోతా ఉన్నాం. మరి ఏదైతే ఇంతకుముందు చెప్పారు టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు మొదటి నుంచి కూడా ఈ సహకార రంగం దాంట్లో వారు యాక్టివ్ ఉండి 2005లో మన కేడిసిసి బ్యాంకు నిండా మునిగే పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అప్పుడు 2005లో వారు జిల్లా చైర్మన్ అయిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఒక ఆంధ్ర బ్యాంకో వాటికంటే కూడా ఇంకా అవి కూడా అక్కడక్కడ స్కాములు వస్తాయి కానీ అంతకంటే స్ట్రిక్ట్గా నడపడంతో ఇవాళ భారతదేశంలో 750 జిల్లాలు ఉంటే అందులో నంబర్ 1 స్థానం మన కరీంనగర్ జిల్లాకు దక్కిందని చెప్పి సందర్భంగా చెప్పచ్చు. ఒకనాడు జీతాలు ఇవ్వని పరిస్థితికి వెళ్ళి ఇవాళ 1,000 కోట్ల రూపాయల డిపాజిట్లు అయ్యి ఎన్ని కోట్ల ముచ్చాయి మీ దగ్గర? 2,000 కోట్ల 4,000 కోట్ల 4,000 కోట్లు. మరి అవి ఏం చేస్తారు? ఇంతకుముందు ట్యాక్స్ చైర్మన్ చెప్పినట్టు అవి మళ్ళీ మన రైతులకే లోన్ల రూపకంగా ఇస్తారు. రెండవది మన కరీంనగర్ జిల్లా బ్యాంక్ ఏ రైతుల పిల్లలైతే విదేశాలకు చదువులకు పోతుండ్రో వాళ్ళకు కొన్నిసార్లు బ్యాంకులు సరిగ్గా ఇయ్యాయి లోన్. వాళ్ళకు మన భూమి తాకట్టు పెట్టుకొని అది కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారు. బాగా చదివే పిల్లలకు
10వ తరగతి నుంచి అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తేనే వాళ్ళు విదేశాలకు పోతే కూడా లోన్ ఇస్తాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి సారథి సిరిసిల్లనే రవీంద్రరావు గారు, కానీ అక్కడి మా దూర బంధువులు నాకు చెప్పి ఫోన్ చేశాను కదా, చెప్పు అని అంటే నేను ఫోన్ చేస్తే ఒకటే చెప్పాడు, మేము మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం, 10వ తరగతులైనా ఇంటర్లైనా డిగ్రీలైనా ఫస్ట్ క్లాస్ పైన ఉంటేనే వాళ్ళకి ఇస్తాం తప్ప రూల్ మార్చేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. ఒక ఎమ్మెల్యేని కావచ్చు, రెండవది నాకు దగ్గర బంధువు అయినా కానీ ఖరాఖండిగా చెప్పాడు. అందుకే ఇవాళ లాభాల బాటలు తమ్ముడు చెప్పినట్టు రైతులం మన బ్యాంకులో పెట్టుకోవాలి. నేను కూడా ఇంతకుముందు లేకుండే, నాకు 15-16 ఎకరాల భూమి ఉన్నది. నేను రాజకీయాలకు రాగానే మా పిఎస్సీ చైర్మన్ మైపాల్ రెడ్డి రాగానే నేను డిపాజిట్ చేశాను. అంటే రేపటి నాడు మనకే ఉపయోగపడుతుంది అని చెప్పడానికి దీనికి కొన్ని ఇలా రాయకల్ బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంది. కోఆపరేటివ్ వ్యవస్థ, సహకార రంగం ఎక్కడ బలోపేతంగా ఉంటుందో అక్కడ వ్యవసాయాలు లాభసాటిగా ఉన్నాయి. ఇలా పక్కనే మహారాష్ట్రకు పోతే రాజకీయాలు ఏదున్నా పార్టీలు ఏదున్నా శరద్ పవార్ గారు కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ సహకార రంగాన్ని బలోపేతం చేసుట్లా ఇవాళ అక్కడ షుగర్ ఫ్యాక్టరీలు లాభాల బాటలు, మన దగ్గర నష్టాల బాటలకు పోయినాయి. ఇది రాజకీయ వేదిక కాదు, ఇప్పుడు నిందించుకునే అవసరం లేదు. ఎవరుంటే ఎంపీ ఎలక్షన్లప్పుడు మాట్లాడుకుంటాం. కాంటే సహకార రంగం అవసరం. మందు కొట్టే మిషన్ తీసుకొచ్చాడు. ఒక చిన్న రైతు 2 ఎకరాలు ఉన్నాడు, ఎకరాలు ఉన్నాడంటే కొనుక్కోలేరు. మనం ప్రైవేట్ల కిరాయికి తెచ్చుకుంటే ప్రతిదీ కూడా ఒక లాభం ఆపేసి చేస్తాడు, లేకపోతే కుదరదు. బయట మిత్తి అంటే 2 రూపాయల మిత్తి పడుతుందో 1 రూపాయలు. అదే ఇక్కడైతే మనకు తక్కువ ధరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా సహకార రంగంలో ట్రాక్టర్లు కావచ్చు, స్ప్రేయర్లు కావచ్చు, గడ్డి కట్ చేసే మిషన్లు కావచ్చు, బేలర్లు కావచ్చు, ఇట్లా గోదాములు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగమవుతుంది. అందుకని సహకార రంగాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ఎప్పుడు కూడా సహకార రంగాన్ని తక్కువ అంచనా వేయద్దు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకార రంగం మొత్తం కూడా కంప్యూటర్ చేయాలని చెప్పి ఢిల్లీలో పెద్ద మీటింగ్ పెట్టింది. మనం మళ్ళా కూడా పోయిన ఆ మీటింగ్కు. కానీ అప్పటికే మన తెలంగాణలో మొత్తం కంప్యూటర్ అయిపోయినది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం కరీంనగర్ జిల్లా ఫస్ట్ ముందుండే, అటెనక వాస్తవానికి రవీంద్రరావు గారు కేటీఆర్ మీద పోటీ చేశాడు. అయినా కానీ ఆహ్వానించి మీరు ఊళ్ళకి చేరుతామని అన్న, మీరు పార్టీలోకి రానని చెప్పి తీసుకొని వారికి రాష్ట్ర నాయకత్వాన్ని అప్పచెప్తే ఇలా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ నాయకత్వాన్ని కూడా అప్పచెప్పింది. చాలా వాటిల్లో వారు దేశానికి సంబంధించిన వాటిల్లో ఇలా నాస్కాప్ చైర్మన్ అంటే నేషనల్ లెవెల్ అంత పెద్ద ఎత్తున. అంటే నేను వారి గురించి పోవడానికి కాదు, ఇది అంటే సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి వారు చేస్తున్న కృషిలో ప్రభుత్వం చేస్తున్నట్లు మన రైతులం భాగస్వామ్యం కావాలి. అప్పుడే రేపటి నాడు మనకు ధరలు పెరుగుతాయి. ఎప్పుడు మనం ఇప్పుడు మిర్చి తీసుకుపోయి ఏదో అమ్మేస్తామంటే మనకు కుదరదు. దాన్ని ఏ రంగాల్లో వాడుతున్నారో మనం చేసుకున్నప్పుడు సాధ్యమవుతుంది. ఒక రైతు తానే తెప్పుకొని తానే కూరగాయలు అమ్ముకోవాలంటే అమ్ముకోలేదు. ఉదాహరణకు మనం కూరగాయలు అమ్మబోతే 5 రూపాయలు, కొనబోతే 10 రూపాయలు, ఏకదం 100% ఫరక్ ఉంటుంది. మనందరూ తెలుసు, అది మనందరూ తెలుసు. మరి అటువంటి సందర్భంలో సహకార రంగం ఉంటే మనం ఒక దాంట్లో వేసి ఒక మనిషిని పెట్టి అమ్ముకునే పరిస్థితి వస్తే మనకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే గత ప్రభుత్వంలో రైతు బజార్లు అవన్నీ కూడా ప్రారంభించారు. అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలే. నేను కూడా జైతాల రైతు బజార్ మూలకు పడితే 15 ఏళ్ళ తర్వాత దాన్ని తెరిపించిన. కానీ రైతులు, వ్యాపారులు అందరూ కూడా చేసుకుంటున్నారు. కొంత లాభం అవుతున్నది. కొన్నిసార్లు రైతులు చెప్తున్నారు, మేము మబ్బుల పోయి కూరగాయలు ఇట్లా నిమిషంలో అమ్ముకొని రాగలుగుతున్నాం హోల్సేలర్స్కి అని చెప్పి. అంటే ఎప్పుడైతే మౌలిక వసతులు పెరిగితే అప్పుడు బాగుంటుంది. బీట్ బజార్లో కూడా 4.5 కోట్లతోటి బ్రహ్మాండమైన కూరగాయల మార్కెట్ తయారు చేసాం. చలిగాల మార్కెట్ కూడా మీరు చూసినారు, 7 కోట్లతోటి అభివృద్ధి చేసాం. ఇంకా మళ్ళా మొన్న 2,70,00,000 రూపాయలు మంజూరు చేయించిన, టెండర్లు కూడా అయిపోయినాయి. ఏదో కాగితం కాదు, పక్కకి ఇంకా 10 ఎకరాలు కూడా తీసుకున్నాం. అంటే ఈ రకంగా రైతుల కోసం మౌలిక వసతులు ఇచ్చినప్పుడు మనకు గిట్టుబాటు ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ ఏదైతే ఈ గోదాం కట్టుకున్నామో ఏదో అప్పు తెచ్చుకున్నాం కట్టుకున్నామని కాదు, మనం రైతులం ఈ సహకార రంగాన్ని బలోపేతం చేసుకుంటే మనం వివిధ వ్యాపారాలు చేసుకుంటే అసలు ఈ వ్యాపారమే చేయాలనేది లేదు, ఏ వ్యాపారమైనా చేయొచ్చు. అంతటి అధికారాలని చేసుకొని మరి అప్పు కూడా కట్టుకోవాలి, మనమే కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ లోన్ తక్కువ ధరకు ఇచ్చేది నాబార్డ్.
కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్రానికి రాష్ట్రం పన్నులు కడుతుంది. ఈ రకంగా మనం ముందుండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గోదాములు మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కడతా ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రతి సొసైటీ చైర్మన్ ఇలా గర్వంగా చెప్పగలుగుతాడు, మా 2 శిలాపలకాలనే శిలాపలకం ఉన్నది అని చెప్పి. ఇవాళ మన ఉమ్మడిగా అంతకుముందు కూడా చైర్మన్లు ఉండరు, కానీ ఈ స్థాయిలో ప్రోత్సాహం రాలే. దాని అందరికి కూడా ఒక నాయకత్వం. మన దగ్గర కూడా చైర్మన్లు అందరూ కూడా పటిష్టంగా ఉన్నారు, బాగా పనిచేసి. ఒకటే ఏమైందంటే వడ్లు మరీ ఎక్కువ వండేసరికి ఇక కొంత రైస్ మిల్లర్లు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. నేను కూడా అన్న రైస్ మిల్లర్లో ధర్నా చేద్దామని చెప్పి నేను అధికార పక్షంగా నేను పోతే ఆయనతో కూడా బంద్ పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి అదొక్కటి వారి చేతిలో లేని దానికి కొంత ఇబ్బంది అయింది. ఈసారి ఉండదు, ఎందుకంటే దాదాపు 3-4 లక్షల ఎకరాల నాగార్జున సాగర్ దిక్కు నీళ్ళు వస్తలేవు. కాళేశ్వరం చిన్నగా అయితే రిపేర్ చేస్తలేరు, కాబట్టి 3-4 లక్షల ఎకరాల పంటలు తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి వరి దిగుబడి కూడా బాగానే తగ్గుతుంది, కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని చెప్పే అనుకుంటా ఉన్నాం. ఇక వ్యాపారస్తులు కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టడం వల్ల మీకు కొంచెం ఇబ్బంది అయింది తప్ప అదర్వైజ్ అందరూ కూడా బాగా పనిచేసిండ్రు. రైతన్నలకు కూడా నిరంతరం కరెంట్ ఇచ్చుడితోటి జీవన విధానంలో మార్పు వచ్చింది. తెలంగాణకి పోయి కరెంటు కట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడే అడుగుతున్నారు ఇక్కడ కరెంటు కావాలంటే. అసలు ఎన్ని స్తంభాలు వేసినాం గతంలో చూస్తే ఇక్కడ ఒక్క ఊర్లో 166 స్తంభాలు వేసినాం, దాదాపు 30 కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టాం. అందుకే లో వోల్టేజ్ లేకుండా వచ్చింది. ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారి నేతృత్వంలో రైతులు సుఖంగా రాత్రిపూట ఇంట్లో నిద్రపోయే విధంగా అడగక ముందే కరెంటు స్తంభాలు వేయడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితి ఈ స్తంభాలు వేయాలంటే చెప్తున్నారు. తప్పకుండా మధ్యలో కరోనా వచ్చి ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మంచిగా 4 పైసలు మంచిగా జరగాలి, కరోనా అసంటి బీమార్లు రావద్దు, నడిలో 2 ఏళ్ళు కుంటుపడ్డది. అభివృద్ధి అనేది ఆగద్దు, ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ అయినా కానీ అభివృద్ధి ఆగాలని కోరుకోవద్దు. ముఖ్యంగా నాలాంటి వాడిని మొదటి నుంచి రాజకీయ కుటుంబంలోకి వచ్చినవని గతంలో చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రమణ గారు తెలుగుదేశంలో ఎమ్మెల్యే ఉండే. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండరు కాంగ్రెస్కి వెళ్ళి. తెలుగుదేశం ప్రభుత్వంలో జీవన్ రెడ్డి గారు ఉండరు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రమణ గారు ఉండరు. మా తాత చొక్కరావు గారు గెలిచినప్పుడు, ఎంపీకి గెలిచినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. నేను ఒకసారి గెలిచినప్పుడు అధికార పార్టీ ఉంది, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉంది. సో ఎందులో పనులు చేయించుకొచ్చుకోవడం అనేది ముఖ్యం. ఒకరి మీద ఒకరు కక్షలు పెట్టుకోండి. నేను ఏనాడు కూడా మీరు ఈ రాయకల్ మండలంలో కానీ ఎక్కడైనా ఏ పోలీసు కానీ వాళ్ళని అడుగును, ఏదైనా ఉంటే మాకు వచ్చిన వాళ్ళకి సహాయం చేయమన్నా కానీ పలానాలో ఏదో కేసు పెట్టానో, పలానాలో ఏదో వేరే పార్టీలో ఇబ్బంది పెట్టామని ఏనాడు చేయలే. ఈ 10 ఏళ్ళు అధికార పార్టీ ఉన్నాయి కదా, నా దగ్గరికి వస్తే ఎవరికైనా ఇంత సహాయం చేసాం. కాబట్టి ఆ రకంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. నా వంతుగా నేను చేసే ప్రయత్నాలు చేసినా, కానీ 2 ఏళ్ళు కరోనా ఇబ్బంది వల్ల అనుకున్న స్థాయిలో చేయలేకపోయినాం. తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా మన ప్రాంత అభివృద్ధికి ఇప్పుడే అడిగిన కరెంటు కావచ్చు, వీటికి కావచ్చు, పల్లె దవాఖాన కావచ్చు, వాటన్నిటి కూడా నా వంతుగా నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను.